హలో యూట్యూబ్ లవర్స్, మీకు తెలుసా గణేశుడిని ఏకదంతుడు అని ఎందుకు అంటారో? దాని వెనుక ఒక కథ ఉంది. ఒకసారి మహాదేవుడు ధ్యానం చేస్తున్నప్పుడు పరశురాముడు వచ్చి గణేశుడితో నేను మహాదేవుడిని కలవాలని అన్నాడు. దానికి గణేశుడు ఇలా అన్నాడు, మహాదేవుడు ధ్యానం చేస్తున్నారు, అందుకు మీరు కాసేపు ఆగండి అని చెప్పాడు. పరశురాముడు ఇలా అన్నాడు, నేను చాలా దూరం నుండి వచ్చాను. దానికి గణేశుడు మనం మహాదేవుడి ధ్యానాన్ని భంగం చేయలేము. దానికి పరశురాముడు గణేశుడిని యుద్ధం చేయమని తన అస్త్రాలను గణేశుడిపై ప్రయోగిస్తున్నాడు. అన్ని అస్త్రాలను సులభంగా గణేశుడు అడ్డుకుంటాడు. కానీ పరశురాముడు గొడ్డలిని విసురుతాడు. దాంతో గణేశుడి దంతం విరిగిపోతుంది. అప్పటి నుంచి గణేశుడిని ఏకదంతుడు అని పిలుస్తారు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.